So hi guys, welcome to day 1 of 69 days vlog challenge. ఇది ఎప్పుడు పెట్టారు? ఇప్పుడే పెట్టాను. ఈరోజే అనుకున్నాను ఈ 69 డేస్ నేను వ్లాగ్ చేస్తాను డైలీ. ఎందుకనేది నేను లాస్ట్ చెప్తాను. అందరూ 100 డేస్ 365 డేస్ పెట్టుకుంటున్నారు కదా, మీకు తెలిసిందే కదా. అందరు కామన్గా చేసింది మన ఏలెట్టమని కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. 69 డేస్ పెట్టుకున్నాను. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఆపేస్తానని, బట్ స్టార్ట్ చేయలేదని రిగ్రెట్ అవుతుంది కదా. అందుకని నేను ఒకటి స్టార్ట్ చేశానంటే అది కంప్లీట్ చేశానని రికార్డు కూడా లేదు అక్కడ. అందుకే ఏమన్నా కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మరి ఒకవేళ ఆపేస్తే ఏం చేయలేం, కంప్లీట్ చేస్తే హ్యాపీ. ఒకవేళ కన్సిస్టెంట్గా కంప్లీట్ చేశానే అనుకో, చాలా గ్రోత్ వస్తుంది, మనకి డిసిప్లిన్ వస్తుంది. డైలీ ఒక టాస్క్ తీసుకుని అది కంప్లీట్ చేశాననే సంతృప్తి కూడా మిగులుద్ది. స్టార్ట్ చేయడానికి ఇంకో రీజన్ ఉంది. నాకు సోషల్ యాంగ్జైటీ ఎక్కువ. అది తగ్గించుకోవాలంటే డైలీ ఏదో ప్రాక్టీస్ చేయాలి. సో నేను డైరెక్ట్గా జనాల్లోకి వెళ్ళకపోయినా ఎలాగైనా కెమెరా ముందు నుంచోవడం, మాట్లాడడం కూడా అంత ఈజీ వర్క్ ఏం కాదు. సో కన్సిస్టెంట్గా ఏదైనా కన్సిస్టెంట్గా ఒక టాస్క్ కంప్లీట్ చేయాలిరా, అది మన టాస్క్. ఓకేనా, కంటిన్యూ చేస్తా వీలైనంత వరకు. ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయి, వీడియోస్ ఏమైనా బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వు. ఇది స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే డిసిప్లిన్ తగ్గిపోయింది మనకి. ఇది కన్సిస్టెంట్గా చేసామనుకో చాలా గ్రోత్ పెరుగుద్ది, మనకి డిసిప్లిన్ పెరుగుద్ది. రెండు ఒకేసారి అవుతున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? వై నాట్? సో డూ చెక్అవుట్ మై యూట్యూబ్ ఛానల్. చెక్ చేయి ఒకసారి, యూట్యూబ్లోకి వెళ్ళి నా వీడియోస్ చెక్ చేయి, బాగున్నాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకో. అంతే. రేపు ఏం జరుగుద్దో రేపు చెప్తా. బుర్ర పని చేయట్లేదు, ఏం చేయలేకూడదు తెలియట్లేదు. ఉంది నాకు స్టార్ట్ చేయడానికి ఇంకో రీజన్ ఉంది. నాకు సోషల్ యాంగ్జైటీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.